తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు అవుతున్న కొద్దీ ఈ ఫిరాయింపుల మీద విపరీతమైన చర్చ కొనసాగుతోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మా పార్టీని తీసుకుపోయిందంటే గగ్గోలు పెట్టిన వాళ్ళందరూ తిరిగి అదే సూత్రాన్ని పాటిస్తున్నామని ఇప్పుడు చెప్తూ స్వయంగానే చెబుతున్న పరిస్థితి కనపడుతోంది. మరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికైతే అడ్డు ఆపు ఉండదు, అందరికీ తెలుసు. కాబట్టి ఆయన స్వయంగా అన్నదేంటి, ఎవరన్నా కనుక పదవికి రాజీనామా చేయకుండా ఫిరాయింపు చేస్తే రాళ్లతో కొట్టి చంపండి అనే పదం వాడాడు ఆయన. మరి అలాంటి విషయానికి వచ్చినప్పుడు నేను గేట్లు తెరిచినా అని మరొక మాట మాట్లాడుతాను. గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. నువ్వు ఎట్లా గేట్లు తెరతావే? తెరితే ఇప్పటిదాకున్న వాళ్ళు మేము ఇంకో పార్టీ గేట్లు తెరితే అల్లకపోతాం కదా అని కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు. బీజేపీ వాళ్ళైతే అసలు అసంతృప్తి అనేది మా దాంట్లో ఉండదు, అసలు ఫిరాయింపులు అనేటివి ఉండవు అని చెప్పేసి ఈరోజు పోటీ చేస్తున్న ఎంపీ సీట్లలో మొత్తం టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే కనపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి కానీ అటు బీజేపీ నుంచి కానీ టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే ఎంపీలుగా కనపడుతున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ తప్ప వాళ్ళకు స్వయంగా క్యాడర్ లేరా? వాళ్ళు క్యాడర్గా వస్తే వాళ్ళు అవసరాల కోసం చేర్చుకున్నారు, పార్టీని అవతల పార్టీని దెబ్బతీయడానికి చేర్చుకున్నారు. ఇలాంటి అనేది కనపడడం కాదు, స్వయంగా వచ్చిన వాడిని క్యాండిడేట్గా పెట్టుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మరి ఈ క్యాండిడేట్లో చూసినప్పుడు అసలు వీళ్ళకి క్యాండిడేట్ లేరా? బీఆర్ఎస్ పార్టీని ఒక ఫ్యాక్టరీ లాగా చూస్తున్నారా? వాళ్ళ నుంచి ఉత్పత్తి అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ క్యాండిడేట్లో పనికొస్తారా? ఆల్రెడీ పార్టీలో ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ క్యాండిడేట్లో పనికిరారా? అది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఒక క్యాడర్ యొక్క అసంతృప్తిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరీ కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న వరంగల్లో కడియం శ్రీహరిని, అప్పటిదాకా కడియం శ్రీహరి అసలు రాజగోపాల్ రెడ్డిని పట్టుకొని నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యేది సచ్చేది లేదు కానీ ఎందుకు మాట్లాడతామని చెప్పే పదాలు కానీ, రేవంత్ రెడ్డిని మీ వల్ల నష్టం తప్ప మా బీఆర్ఎస్తో నష్టం కాదని బీఆర్ఎస్ పార్టీకి ఓ ప్రతినిధిగా మాట్లాడిన తీరు కానీ, ఇవన్నీ చూసి తెల్లారేసరికి జంప్ అయిపోయి ఇవాళ స్వయంగా ఆయన కూతురే క్యాండిడేట్ అయిపోయిన పరిస్థితి మనం చూసాం. ఆల్రెడీ ఆమెను బీఆర్ఎస్ క్యాండిడేట్గా ప్రకటించిన తర్వాత దిశపై మళ్ళీ అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రకటించారు. అంటే మేము బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే సమర్థులు, వాళ్ళని మాత్రమే మేము పెట్టుకుంటామని రెండు పార్టీలు భావిస్తున్నాయా? లేదు, ఎదుటివాన్ని దెబ్బతీయడం కోసం ఉన్న క్యాడర్ను దెబ్బతీసుకోవడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ ఏది ఏమైనా రేవంత్ రెడ్డి అన్న మాటలు ఏదైతే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి అని ఇచ్చిన ఆయన పిలుపునే కనుక మనం లెక్కలోకి తీసుకుంటే, ఇప్పుడు మీ దాంట్లో ఫిరాయింపించిన వాళ్ళని ఎప్పుడు రాళ్లతో కొడతారు? తీసుకున్న నిన్ను రాళ్లతో ఎప్పుడు కొడతారు? రాళ్లతో కొట్టేది మీ కేడరా, బయటి కేడరా? ప్రజల్ని రాళ్లతో కొడకమని పిలిపిస్తున్నావా? ఏం చేయమంటున్నాడో ముఖ్యమంత్రి చెప్పాల్సి ఉంటుంది.